శ్రీమాత్రే నమః. రోజుకో శ్లోకంలో భాగంగా శ్రీమద్ భగవద్గీత కర్మయోగము 3వ అధ్యాయము 6వ శ్లోకం నుంచి నేర్చుకుందాం. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య కర్మేంద్రియాణి సంయమ్య కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ య ఆస్తే మనసా స్మరన్ య ఆస్తే మనసా స్మరన్ కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా అన్నమాట, అది విడగొట్టుకుంటే. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. మిథ్యాచారః స ఉచ్యతే. మిథ్యాచారః స ఉచ్యతే. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. బయటికి అసలు ఏది ఆలోచనలు లేనట్లుగానే ప్రశాంతంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు. మనసులో మాత్రం కోరికల గుర్రాలు పరిగెడుతూ ఉంటాయి. అలాంటి వాడు కపటి. సప్రెసింగ్ ఎమోషన్స్ గురించి చెప్తోందనమాట ఇది. కోరికలని బలవంతంగా అణిచేశాము అంటే అవి మరింత వికృతంగా తయారైపోతాయి. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఎప్పుడు బలవంతంగా ఏది అణచకూడదు. నెమ్మదిగా 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 ఒక్కొక్క దాన్ని మనం అధిగమించాలి తప్ప బలవంతంగా ఏది అధిగమించకూడదు. దీన్ని సైంటిఫిక్గా కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారనమాట. అంటే మన ఆలోచనలకి చేసే పనులకి పొంతం లేదు అనుకోండి, అప్పుడు మెదడు ఏమవుతుందంటే తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఎవరో ఏదో అనుకుంటారని పైకి ఒకలాగా మన మనసులో ఒకలాగా ప్రవర్తించాము అంటే ఈ రెండిటి మధ్య సమన్వయాన్ని కుదర్చలేక ఒత్తిడి పెరిగిపోతుంది. ఒత్తిడి పెరిగిపోతే ఏమవుతుంది? ఆరోగ్యం పాడైపోతుంది. అందుకే మనం ఎప్పుడూ పైకి ఒకలాగా మనసులో ఒకలాగా ఉండకూడదు. రెండింటినీ ఒకే విధంగా తీసుకెళ్ళాలి. 7వ శ్లోకం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. అది శ్లోకం. యః తు ఇంద్రియాణి అన్నమాట. యః తు ఇంద్రియాణి యస్త్వింద్రియాణి 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 మనసా యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున. నియమ్య ఆరభతేర్జున అన్నమాట. నియమ్యారభతేర్జున యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే. అది శ్లోకం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే. మనసుతో ఇంద్రియాలని నియంత్రించి ఫలితం ఆశించకుండా తన బాధ్యతని నిర్వర్తించేవాడే గొప్పవాడు. ఇది ఫోకస్ ఆన్ ద ప్రాసెస్ నాట్ ద అవుట్కమ్ అని చెప్తుంది.
ఫలితం మీద అతిగా ఆశ పెట్టుకోకపోతే ఓటమి ఎదురైనప్పుడు మనం కుంగిపోం. అందుకే ఏం చెప్తారో తెలుసా కృష్ణ పరమాత్మ, నువ్వు చేయటమే నీ బాధ్యత, ఫలితాన్ని నువ్వు ఆశించకు అని. ఎప్పుడైతే మనం ఆశించామో, అది ఏ విషయంలో అయినా సరే, మీరు ఇంట్లో ప్రేమ పెంచుకున్నారు అని అనుకోండి, ప్రేమ పెంచుకున్న వాళ్ళు తిరిగి నన్ను ప్రేమించాలి అని అనుకుంటే వాళ్ళు ఏదైనా ఒక చిన్న మాట అంటే మనకి కోపం వచ్చేస్తుంది. అంటే మనం ఎప్పుడూ ఎవరి మీద దేని నుంచి ఏమీ ఆశించకూడదు. నీ బాధ్యతని, నీ కర్తవ్యాన్ని మాత్రమే చేసుకో. అలా చేసావంటే నీకు అసలు బాధ అనేది ఉండదు. దీన్నే ఫ్లో స్టేట్ అంటారు. చేసే పని మీద పూర్తి ఏకాగ్రత పెట్టి ఫలితం గురించి ఆందోళన చెందకుండా ఉన్నప్పుడు పని సామర్థ్యం పెరుగుతుంది. మనం ఏకాగ్రతను మాత్రమే పెట్టి ఫలితం గురించి ఆలోచించకుండా ఉంటే మనం ఇంకా బాగా చెయ్యాలి అనే తపన బాగా పెరిగిపోతుంది. అప్పుడేమవుతుంది, మనం పనిని చాలా అద్భుతంగా చేయగలుగుతాం. 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. నియతం కురు కర్మత్వం, నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః. అది కర్మ జ్యాయః హి అకర్మణః అనమాట. కర్మజ్యాయో హ్యకర్మణః. కర్మజ్యాయో మీకు అక్కడ అర్థం అవ్వాలనే విడగొడుతున్నాను అంతే తప్ప, లేకపోతే మనం కలిపి చదివేసుకోవాలి. కర్మజ్యాయో హ్యకర్మణః. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. శరీరయాత్రా అపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః అనమాట. శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః అనమాట. శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. ఖాళీగా కూర్చోవడం కంటే నీ విధిని నువ్వు చెయ్యి. పని చేయలేదనుకోండి, శరీరం కూడా పనిచేయదు. కాసేపు ఒక చెయ్యి అలా కదపకుండా కూర్చోండి, ఒక గంట సేపు. ఆ చెయ్యి కాసేపు ఉన్న తర్వాత ఏమవుతుందంటే ఆ గంట తర్వాత పనిచేయడం మానేస్తుంది. అంటే కాస్త మూమెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే కదలకుండా అలా పెట్టేస్తే మన శరీరమే పనిచేయదు. మన బుర్రలో ఖాళీగా ఉంచామనుకోండి, అనవసరమైన ఆలోచనలన్నీ పెంచుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతాం. లేనిపోనివన్నీ గుర్తుకొస్తాయి. ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగిందని. కానీ మనం బిజీగా మనల్ని మనం చేసుకున్నాం అని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎటువంటి డిప్రెషను ఉండదు, ఎటువంటి అనవసరపు ఆలోచనలు మనకి రావు. అందుకే ఖాళీగా ఉండద్దు అంటారు. కొంతమంది చూడండి, ఒంటరిగా ఉండేవాళ్ళు ఎక్కువ పనిని ఇష్టపడతారు. వాళ్ళు పనిలో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతారు. కాబట్టి అసలు నిజంగా చెప్పాలి అంటే యాక్షన్ ఈజ్ ద యాంటీడోట్ టు యాంగ్జైటీ. పని చేస్తే యాంగ్జైటీ అనేది ఉండదు. కరెక్ట్గా యాంగ్జైటీకి యాంటీడోటు యాక్షన్ అనమాట పని. శారీరక శ్రమ లేకపోతే మెటాబాలిజం కూడా దెబ్బతింటుంది. అందుకే మనం పని చేయాలి. అనవసరమైన ఆలోచనలు ఆలోచిస్తే బుర్ర పాడైపోతుంది. అనవసరంగా శరీరాన్ని కదలపకపోతే శరీరం పాడైపోతుంది అనమాట. 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర అన్నమాట. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః
యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ముక్తసంగః సమాచర తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. మనం యజ్ఞంలా చేసే పనులు తప్ప స్వార్థంతో చేసే పనులు మనిషిని బంధిస్తాయన్నమాట. స్వార్థం పెరిగిపోయిందనుకోండి, భయము అసూయ పెరిగిపోతుంది. ఇతరులకు మేలు చెయ్యాలనే భావన మనకి అంతర్గత ప్రశాంతతని ఇస్తుంది. నా కోసం, నాది, నా గురించి అని ఎప్పుడైతే నా 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 అని స్వార్థంగా ఆలోచిస్తామో అప్పుడు ఏమైపోతుందంటే అసూయ పెరిగిపోతుంది. కానీ యువతల వాళ్ళకి మేలు చేయాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు చక్కగా ఉండాలి అని ఎప్పుడైతే ఆలోచిస్తామో మనం చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. హెల్పర్స్ హై అనే కాన్సెప్ట్ ఇది. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మెదడులో ఆనందం వచ్చేస్తుంది కదా. ఇతరులకు సహాయం చేయాలన్నప్పుడు మనం చాలా ఆనందంగా ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే డోపమైన్ అలాగే ఆక్సిటోసిన్ విడుదలవుతాయి. అలా విడుదలవుతే ఏంటి, మనకు సంతోషం కలుగుతుంది. అవి హ్యాపీ హార్మోన్స్ అనమాట. అసలు ఎవరికైనా మన వల్ల ఏదైనా మంచి జరిగింది అంటే మనం ఎంత సంతోషంగా ఉంటాం చెప్పండి. అంటే నువ్వు ఇతరులకి చెయ్యాలని ఆలోచించు, స్వార్థంగా నీకే కావాలని ఆలోచించకు అని మనకి ఈ శ్లోకం చెప్తుంది. 9వ శ్లోకం అది. ఇప్పుడు 10వ శ్లోకం. సహయజ్ఞః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వమేషవోస్త్విష్టకామధుక్. అది శ్లోకం. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా అనమాట. సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా అక్కడ విసర్గ లేకుండా కలిపేస్తే ఒత్తి పలకాలి. సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా ప్రజాః అని చదివితే సృష్ట్వా అని చదవచ్చు. అక్కడ విసర్గ లేకపోతే ప్రజా సృష్ట్వా అని చదవాలి. సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం అనేన ప్రసవిష్యధ్వం ఏషవో ఏషవో అది విడగొడితే మనం కలిపేస్తే అనేన ప్రసవిష్యధ్వమేషవో అనమాట. అది కొంచెం పలకడం కష్టంగా ఉంటుంది కాబట్టి అనేన ప్రసవిష్యధ్వం ఏషవో స్త్విష్టకామధుక్ స్త్విష్టకామధుక్ ఇష్టకామధుక్ అనమాట. ఏషః వహ అస్తు ఇష్టకామధుక్ అనమాట. అనేన ప్రసవిష్యధ్వం అనేన ప్రసవిష్యధ్వం ఏషవో స్త్విష్టకామధుక్. మనకి బ్రహ్మదేవుడు చెప్పిందేంటి, యజ్ఞం ద్వారానే వృద్ధి చెందండి అని. మనం ఒంటరిగా జీవించలేం. అందరూ కలిసిమెలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండడమే ఎదుగుదలకు మార్గం. దీన్ని ఎకోసిస్టమ్ లేదా సింబయాసిస్ అంటారనమాట. ప్రకృతిలో ప్రతిదీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. ప్రకృతి నుంచి మనం తీసుకుంటున్నప్పుడు తిరిగి ఇవ్వడం మన బాధ్యత. 6 నుంచి 10 శ్లోకాలు పూర్తయిపోయాయి. ఇప్పుడు ఈ 5 శ్లోకాలు కలిపి చదువుకుందాం. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున
కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏష వోస్త్విష్ట కామధుక్. ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్పిన సారాంశం ఒకటే, పనిని వదిలివేయటం ముక్తి కాదు, స్వార్థాన్ని వదిలేసి పని చేయటమే అసలైన ముక్తి అని. అసలు నిజమైన పని అంటే ఫలితం కోసం పరిగెత్తటం కాదు, బాధ్యతని ప్రేమించటం.